మిత్రులారా, మీ అందరికీ కూడా స్వాగతం నా ఛానల్లోకి. ఈవేళ నేను అరకు వ్యాలీ దగ్గరలో గుమ్మకోట అన్న మండలం ఉంటుంది. ఇక్కడ ఒక విలేజ్కి వచ్చాను. ఈ ఒక ఫామ్ హౌస్లోని చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారో. ఇది మహాగని ప్లాంటేషన్ చేయబడ్డది. ఈ కంపెనీ వైజాగ్లో ఉంది. కంపెనీ పేరు వచ్చి రెయిన్బో ప్రాపర్టీస్, ప్రైమ్ ప్రాపర్టీస్. వీళ్ళని కమర్షియల్ క్రాప్స్ ని దీన్ని తీసుకొచ్చారు మన గురించి అని. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈ ఒక ఉన్న తోటల్లోని ఇది టోటల్ గా 164 ఎకరం సరౌండింగ్ ఉంది. అందులో ఈ 20 ఎకరాల్లో కూడా ప్లాంటేషన్ 3 years ని చేసేసారు, రీసెర్చ్ చేశారు మహాగని మీద ఏంటన్నది. ఇక్కడ సోలార్ డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది. రెండో ఇంపార్టెంట్ అంటే మీకు ఇప్పుడు నేను తోట మొత్తం చూపెడుతున్నాను ఏ లెవెల్లో ఉందో. ఇది 2 సంవత్సరాలు ఓల్డ్ మొక్క మహాగని. ఇప్పుడు మీరు చూసుకుంటా వస్తే ఇది మహాగని ప్లాంటేషన్. మీరు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ చూడొచ్చు. టోటల్గా ఇలాగ మొత్తం అంతా ఎన్నైతే ఉన్నాయో మొక్కలు చూసుకుని రండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మహాగని అంటే ఏంటి? మహాగని ప్లాంటేషన్కి ఇంగ్లీష్లో స్కై ఫ్రూట్స్ కూడా వస్తాయి దీని నుంచి. ఇది లైట్ వుడ్ అంటారు. లైట్ వుడ్ అంటే ఎక్కడైతే పడవల మ్యానుఫ్యాక్చరింగ్స్ అవుతాయో మన పడవలన్నీ దీని మీదే ఉంటుంది. ఈ ఒక చెట్టు పైన పడవ మొత్తం నిలబడుతుంది. లైట్ వుడ్ హెవీ కన్జంప్షన్ షిప్స్కి బోట్లకి అంటే లైట్ వుడ్ లేకపోతే పడవల మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వవు. రెండో ఇంపార్టెంట్, మనం స్పోర్ట్స్లో బిలియర్డ్స్ ఆడతాం. ఆ బిలియర్డ్స్ టేబుల్ కూడా లైట్ వుడ్తోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. అలా చాలా రకాలుగా దీని కమర్షియల్ యూజెస్ ఉన్నాయి. ప్రజెంట్ మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే ఉన్నదో ఈ ఒక రెయిన్బో ప్రాపర్టీస్ వాళ్ళు 10 లక్షలకి 200 స్క్వేర్ యార్డ్లో రిజిస్టర్ చేసి ఇచ్చి లైట్ వుడ్లు ఇందులో 20 మొక్కలు వేస్తారు. మన గూగుల్లో కూడా ప్రైజ్ కొట్టుకున్న, ఇండియా మార్ట్లో కూడా ప్రైజ్ కొట్టినా సరే కిలో 2400 నుంచి 3000 మధ్యలో ఉంది వేల రేట్లో కేజీ. ఒక చెట్టుకి ఎన్ని టన్నులు వస్తే లెక్కేయండి. ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే మీకు ఎంత వాల్యుయేషన్ వస్తుందో. ఈ మహాగని ప్లాంటేషన్ కోత వచ్చిన రోజు ల్యాండ్ మీదే 20 మొక్కల్లోని కంపెనీ మెయింటైన్ చేస్తుంది. మెయింటెనెన్స్ కోత వచ్చిన 50% కంపెనీకి, 50% మన ఓన్కి. మనం ఎక్కడున్నా గెస్ట్ హౌస్తో ఎంజాయ్ చేసుకుంటా వచ్చి వెళ్ళి ఆఫ్టర్ కోత వచ్చిన తర్వాత కూడా మీకు మినిమం రూపంలోనే ఒక 25 నుంచి 30 లక్షలు మినిమం గ్రేడ్ రేట్ మీకు చెప్పాను. మీకు వచ్చే రేటు ఇవాళ 10 లక్షలతో మీకు 10 లక్షలు ఉంది. ఆ తర్వాత తోట మీద ఇన్కమ్ ఉంది. మనం ఏం హెడేక్ లేకుండా కంపెనీ ఎలా మెయింటైన్ చేస్తుందో మీరు అన్ని చూసుకుంటున్నారు. రెండోది ఇది హిల్ పాయింట్. హిల్ పాయింట్ ఎలాగుందో మీకు దగ్గర తీసుకెళ్తాను. కొద్దిగా రండి చూసుకోండి. ఇక్కడ మీ తోటలోని ఈ మొక్కలన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా వేస్తున్నాయి అన్ని కూడా. ఇదిగో నా వెనక పక్క చూడొచ్చు మీరు వ్యూ పాయింట్స్. ఈ వ్యూ పాయింట్స్ కొండలు చూడండి ఎలాగొండ మన్యంలో ప్రకృతిగా రిచ్ అయిన కొండలు ఏమైతే మనం ఆస్వాదిస్తున్నాం. సరౌండింగ్ మొత్తం ఇగో ఇటు కూడా చూడండి ఎలాగున్నాయి హిల్స్. అలా రౌండ్ చూసుకోండి మొత్తం అంతా కొండల మధ్యలో వ్యూ పాయింట్స్ ఇవన్నీ. సో మన ప్రకృతికి రిచ్ నేచర్కి దగ్గరలో మనం అందరూ కూడా రావాలి. అందుకే కంపెనీ కూడా ఏమైతే పేరు పెట్టింది అర్బన్ ఎస్కేప్. అర్బన్ ఎస్కేప్ అంటే సిటీ నుంచి నేచర్స్ కూడా వచ్చి మనం ఆస్వాదించుకొని ఈ యొక్క కంపెనీ తాలూకు ఎండి విజన్ నేచర్స్ కూడా మనం ఆస్వాదించుకు రావాలి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ సరౌండింగ్లోని మన సినీ ప్రముఖులు చాలా మంది ఇండస్ట్రియలిస్టులు వాళ్ళందరూ ల్యాండ్స్ ఇక్కడ సరౌండింగ్ ఉంది. సోకాల్ టాప్ ఎవరైతే ఉన్నారో మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ల్యాండ్స్ కొనుక్కొని ఉన్నారు. రాబోయేదంతా కూడా వైజాగ్ టూరిజం అభివృద్ధి రూపంలో మొన్న
డిసెంబర్ 10కి కూడా గవర్నమెంట్ జియో ఇచ్చింది, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫర్ టూరిజం ఇన్ ద అరకు వ్యాలీ. వైజాగ్లో ఏ ప్రాజెక్టు చేసినా సరే టూరిజంస్కి బాగా బెనిఫిట్లుగా ఇది జియో నెంబర్ 17 10 డిసెంబర్కి రిలీజ్ అయిన కాపీ గూగుల్లో కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. మేమేమి మీకు హైప్ చేసి ఏదో మీకు అమ్మడానికి అని చెప్పి కథలు ఏమి కాదు. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ డిసిజన్ ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు. గూగుల్లో కొడితే జియో నంబర్ 17 డేటెడ్ 10th డిసెంబర్ టూరిజం పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2024-29 అని వస్తుంది. అది మొత్తం చదవండి, 46 పేజీల్లోని ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తుంది. ఏదన్నా వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెట్టి ఏదైతే చేస్తారో వాళ్ళకి ఎలాంటి రాయల్టీలు వస్తాయి, ఇవన్నీ కూడా పాలసీ ఉంది. సో రాబోయే 5 సంవత్సరాల్లో ఇక్కడ ఒక హైలీ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి మన 200 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కూడా ఏ వాల్యూ అవుతుందో మీరు మొక్కలతో పాటు అప్పటిదాకా ఈ ల్యాండ్ వాల్యూ కూడా ఏ రేంజ్లో ఉంటుందో కూడా మీరు ఊహించుకోవచ్చు. సో అందరికీ కూడా మళ్ళీ చెప్తాను, అందరూ ఆహ్వానించండి. సైట్ విజిట్ కావాలని నా నెంబర్ ఉంటుంది, చూడొచ్చు మీరు. మీ అందరికీ కూడా థ్యాంక్స్, నమస్కారం అండి.